హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మన తెలుగు వారి కోసం విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి ఎంపిక చేస్తున్నారు. సర్టిఫికేట్స్ చూసి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా కల్పిస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ యొక్క వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు చెప్తాను. కాబట్టి అర్జెంటుగా మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్ ఈ ఆపర్చునిటీకి. మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి అర్జెంటుగా మాకు ఏదైనా ఒక ఆపర్చునిటీ కావాలంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకుని ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఈ యొక్క థంబ్నెయిల్తో మన ఛానల్లో వీడియో అయితే ఉంటుంది. వెంటనే చూసేసి క్లియర్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. గాయస్, ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 28 ఫిబ్రవరి వరకు రిక్రూట్మెంట్కి మనము అప్లై అయితే చేసుకోవాలి. మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి పోస్టింగ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో అందులో మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఆంధ్ర అయినా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే మనకి ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఐఐటి తిరుపతిలో అయితే ఉంటుంది. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యి రిక్రూట్మెంట్కి, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది అయితే కాదు. ఇక్కడ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే మంత్లీ మీకు స్టైఫండ్ వచ్చేసి 20,000 రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే డిప్లొమా క్యాండిడేట్స్కి సంబంధించి 18,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముందుగా మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి చూద్దాం. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి BA అలాగే BSc బీకామ్ BBA BCA అలాగే అదర్ దెన్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. అలాగే BR బీటెక్ ట్రిపుల్ ECE EIE ICE డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళకి, అలాగే మెకానికల్ ప్రొడక్షన్ ఆటోమొబైల్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి, అలాగే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, అలాగే కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ కెమిస్ట్రీ BSc కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్, అలాగే BSc కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీకి సంబంధించి. ఈ విధంగా మనకి వేరియస్ డిపార్ట్మెంట్లో, అలాగే మీరు నార్మల్గా ఏ డిగ్రీ చేసినా అప్లై చేసుకునే విధంగా కూడా ఇక్కడ పోస్టులు అనేవి ఉండడం అయితే జరిగింది. అలాగే BSc నర్సింగ్కి సంబంధించి, అలాగే ఫిజిక్స్ BScకి సంబంధించి ఇలా మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి టోటల్గా 19 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా అభ్యర్థులకు వచ్చేసేమో సివిల్ విభాగంలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో పాటు ఇక్కడ ఈ యొక్క విభాగాల్లో డిప్లొమా వాళ్ళకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే 10+2 UG DPED అంటే మనకి ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కోర్స్ ఉంటుందో 12th పాస్ అయ్యండి మీరు ఆ కోర్స్ చేసినా ఎలిజిబులే. అలాగే GNMకి సంబంధించి కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అయితే సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో ఆన్లైన్లో వాళ్ళకి డైరెక్ట్గా మీ యొక్క క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2020 నుంచి 24 మధ్యలో పాస్ అవుట్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ NATSకి సంబంధించి education.gov.inకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి స్టెప్స్ని కూడా క్లియర్గా ఇచ్చారు. మీరు ఫస్ట్ NATSకి సంబంధించి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
ఐఐటి తిరుపతికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేస్తారు బ్లూ కలర్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు అక్కడ గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనము రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే అప్లికేషన్ అనేది చేయాలి. మీకు ఫర్దర్గా అప్డేట్స్ అనేవి ఈమెయిల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి కూడా మీరు అక్కడ ఆ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. సో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అన్నట్లయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకుని వెళ్ళాలి, అలాగే ఆధార్ కార్డు, 10th మెమో, ఇంటర్కి సంబంధించి, అలాగే మిగతా క్వాలిఫికేషన్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు అవన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మనకి ఇది అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మీకు 12 months పాటు కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి తిరుపతిలో అయితే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఫర్దర్గా ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడతాయి కదా, సో అప్పుడు మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ అలాగే మీకు ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా సో మీకు ఆ సర్టిఫికేట్ ఏదైతే వస్తుందో ఆ ట్రైనింగ్ తర్వాత మీకు అది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సో నేను మీకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ NATSకి సంబంధించి ఒక వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు వెబ్సైట్లో ఏంటంటే ఫస్ట్ ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ స్టూడెంట్ పైన క్లిక్ చేసేసి మీరు ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సో మీకు స్టూడెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి సో మీరు ఫర్దర్ ప్రాసెస్ అనేది చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి. ఆ ప్రాసెస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీరు గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు 28th February. ఆ డేట్ లోపు అయితే అప్లై చేయాలి ఈ ఫామ్ అనేది. ఇక్కడ మీరు యాజ్ పర్ 10th మెమో ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, తర్వాత ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు ఏ విభాగంలో ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. సో మీరు డిగ్రీ వాళ్ళు అయితే గ్రాడ్యుయేషన్, ఓన్లీ డిప్లొమా వాళ్ళు అయితే సో మీరు డిప్లొమా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ క్యాస్ట్ ఏంటి అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు PWD క్యాండిడేట్ అయితే ఎస్ లేకుంటే నో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. అడ్రస్ అంటే హౌస్ నెంబర్ ఏంటి, స్ట్రీట్ నెంబర్, లొకాలిటీ అంటే మీ విలేజ్ నేమ్, సిటీ, స్టేట్, పిన్ నెంబర్ అంతా కూడా ఇచ్చేసేయాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి తర్వాత డిపార్ట్మెంట్ సెంటర్ అంటే మనకి నోటిఫికేషన్లో ఏదైతే వేకెన్సీస్ ఇచ్చారో సో ఇక్కడ మీరు దానికి రిలేటెడ్గా మీరు ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ చెక్ చేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయండి ఆప్షన్స్ అనేవి. సో మీకు మల్టిపుల్ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే మల్టిపుల్ పోస్టులు ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్వాలిఫికేషన్స్ ఇచ్చేసి ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ చేసుకొని తర్వాత ఒక చెక్ బాక్స్ ఇచ్చేసి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సర్టిఫికేట్స్ ఉంటాయి కదా సో వాటన్నింటిని కూడా 10th డిగ్రీ అవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ఒక సింగిల్ PDF ఫైల్లో మెర్జ్ చేసేసి ఆ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇలా మనం అప్లై చేయాలి. ఇది మనకి అఫీషియల్ రిక్రూట్మెంట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి తిరుపతి వాళ్ళే ఈ గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేస్తాం. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో ఉన్నటువంటి ఒక విద్యాశాఖ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఏమైనా డౌట్ ఉంటే రిక్రూట్మెంట్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.